రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి, బ్రాండ్ ఏపీతో ముందడుగు. గుంటూరు నరెట్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రగతి, అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని, నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని ఆకాంక్షించారు. సమస్యలుంటే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నరెట్కో ఆధ్వర్యంలో గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెట్కో ప్రాపర్టీ షోను శుక్రవారం సీఎం చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు. వైకాపా విధ్వంసకర పాలనతో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్ళిందని, తాము అధికారంలోకి వచ్చాక ఆక్సిజన్ అందించి నిలబెడుతున్నామని చెప్పారు. నాటి పాలనలో నిర్మాణ రంగం అడ్రస్ లేకుండా పోయిందని గుర్తు చేశారు. ప్రజలు కూటమిని నమ్మి గెలిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతిసారి అప్పుడు నాశనం చేశారు, మేము బాగు చేసాం అని చెప్పడమే తప్పించి అప్పుడు ఏమన్నా రిజిస్ట్రేషన్ సంపద ఇప్పటికంటే ఎక్కువ వచ్చింది. అప్పుడు ప్లస్ 30 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం జరిగింది ఆ రోజున. ఆ ఇళ్ల నిర్మాణం కారణంగా అక్కడ విపరీతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. అమరావతి ప్రాంతానికి రియల్ ఎస్టేట్లో డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పుడు అది కూడా విజయవాడ, గుంటూరులో పోయింది. అమరావతి ప్రాంతంలో ఆ 29 గ్రామాల ఆ చుట్టుపక్కల విలేజెస్ వరకు రేట్లు పెంచున్నారు ఇక్కడ. కాకపోతే సాధ్యమయ్యేదేంటి అంటే ప్రతి మాటలో కూడా అప్పుడు విధ్వంసం చేస్తే ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం, అప్పుడు విధ్వంసం చేస్తే ఇప్పుడు మేము బాగు చేస్తున్నాం. ఇది వినడానికి బాగుంటుంది, కొన్ని రోజుల పాటు బాగుంటుంది. కానీ రోజు పోయే కొద్దీ జనం చర్చించడం ప్రారంభిస్తే మైనస్ అవుద్ది. ఎందుకంటే అప్పుడేం విధ్వంసం జరిగింది, ఇప్పుడేం అభివృద్ధి జరిగింది అన్నది కనుక చెక్ చేస్తే అసలు ఇష్యూస్ మారిపోతాయి. లేకపోతే అందుబాటులోకి